వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్నీ కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ డిపార్ట్మెంట్లో ఉండే PGRS అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్లో చేయాలన్నా, క్యాబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేదంటే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్గా దెర్ ఆర్ 2 ways. One is financial, one is non-financial. ఫైనాన్షియల్లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్లో చాలా యాస్పిరేషన్స్ కానీ, డిజైర్స్ కానీ, ప్రాపర్టీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా మనం అడ్రస్ చేయాలి. యాజ్ ఆన్ టుడే పైకి కిందికి తిప్పే పరిస్థితికి వచ్చాం. దానివల్ల నేను ఒకసారి చూసినప్పుడు PPP అడిగితే ఆ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వ్యతిరేకతతో మీరు బాగా పనిచేసినా మిమ్మల్ని పాజిటివ్గా రేట్ చేసే పరిస్థితులు లేరు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రిబ్యూషన్ టు GSTP నేను అది కూడా చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లు గ్రోత్ స్టేబుల్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు అనూహ్యంగా మనం ఊహించిన విధంగా గ్రోత్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే మనం అనుకున్న 15% గ్రోత్ రేట్ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా చాలా ముఖ్యం సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే. ఈ మధ్యకాలంలో నేను చూశాను, బాగా టూల్స్ అన్నీ ఉపయోగించాం. ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ గారు RTGSలో చాలా టూల్స్, AI టూల్స్ తయారు చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్ సరిగా ఉపయోగించుకోవడంలో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు GST కమిషనర్గా చాలా స్పష్టంగా ఇంకొంచెం టూల్స్ కూడా యాడ్ చేసుకొని ఆయన మొత్తం అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్లో 20.4% GST పెరిగే, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. GST 2017లో వచ్చింది. 2017లో GST వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది, ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దట్ ఇది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ వన్ ఎగ్జాంపుల్. AI ఉపయోగించుకొని కరెక్ట్గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. రెండో విషయం, ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే డిపార్ట్మెంట్లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్లో ఆపర్చునిటీస్ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.